హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మాలతి. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ వీడియో వచ్చేసేసి నేను మన వీడియోలో మేక్ చేస్తున్నానండి. అంటే ఫ్లవర్ డిజైన్ మేక్ చేసి చూపిద్దాం అనుకుంటా ఉన్నాను. ఆ డిజైన్ ఎలా ఉంటుందో మీరు చూసి చెప్పండి. ఈ డిజైన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్కి కావాల్సినవి వచ్చేసేసి హాఫ్ మూన్స్ అండి. ఇవి పర్పుల్ కలర్ అండి. తర్వాత వచ్చేసేసి దీంట్లో తిలకం షేప్ అండి. నేను వైట్ తీసుకున్నాను. మీరు కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చు అండి. నేనైతే వైట్ తీసుకున్నాను. తర్వాత వైట్ 3mm రౌండ్స్ తీసుకున్నానండి. ఇవి స్మాల్ జర్కన్ స్టోన్స్ అండి. నేను ఆల్రెడీ ముందుగానే థ్రెడ్ వ్రాప్ చేసి పెట్టుకున్నానండి. అంటే మీకు చూపించడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసేసుకున్నాను. ఇది చూద్దాం రండి ఇప్పుడు ఎలా చేయాలి, మేక్ చేయాలి అనేది. ఫస్ట్ వచ్చేసేసి ఒక మిడిల్ చూసుకోండి. ఆ మిడిల్లో గ్లూ అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసేసుకొని నేను 3mm రౌండ్ తీసుకున్నానండి. ఇవి వైట్ తీసుకున్నాను. మీ కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం అండి. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. కరెక్ట్గా సెంటర్ పాయింట్లో కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి నేను ఎలా అయితే గ్లూ అప్లై చేస్తున్నానో అలా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం 3mm తీసుకున్నామండి. సారీ, హాఫ్ మూన్ తీసుకున్నాము. కరెక్ట్గా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగండి. కొంచెం గ్లూ నీట్గానే అప్లై చేసుకోండి. అంటే ఇది బాగా స్టిక్ అవ్వాలి కదా. కాకపోతే డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందేమో. చూసారు కదండి, ఒక ఫ్లవర్ లాగా. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు అనిపించలేదంటే ఫ్లవర్ లాగా రాలేదని చెప్పేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా గ్లూ అప్లై చేసేసుకొని తర్వాత తిలకం షేపు, మళ్ళీ హాఫ్ మూన్. చూసారు కదా అండి. నేను మళ్ళీ ఇంకొక ఫ్లవర్ కూడా మీకు వేసి చూపిస్తాను, కొంచెం క్లారిటీగా. త్రీ ఎంఎం స్టోను, ఇప్పుడు ఫుల్గా అప్లై చేసేస్తున్నానండి. హాఫ్ మూన్ తీసుకోండి. తర్వాత మిడిల్లో తిలకం. గ్లూ డ్రై అయిపోయిన తర్వాత మీకు ఇంతగా కనిపించదండి. అంటే బాగా స్టిక్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాను. తర్వాత మిడిల్లో వచ్చేసి తిలకం షేప్ అండి. ఇక్కడ ఇప్పుడు మిడిల్లో ఉంది కదండి. మీరు ఈ మిడిల్లో కావాలంటే B7000 అయినా యూస్ చేసుకోవచ్చు, గ్లూ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను గ్లూ యూస్ చేసుకుంటున్నానండి. ఈ మిడిల్లో ఇప్పుడు మనం జర్కన్ స్టోన్స్ యూస్ చేసుకుందాం.
మళ్ళీ ఇంకొక ఫ్లవర్ కూడా వేసి చూపిస్తానండి. త్రీ ఎంఎం రౌండ్ అండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ కలర్ కాంబినేషన్ కాకుండా మీకు ఎలా నచ్చితే అలా కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చండి. దెన్ గ్లూ అప్లై చేసేసుకొని మూన్ పెట్టుకుందాం. తర్వాత తిలకం షేప్ అండి. బాగాలేదు కొంచెం. మీరు స్టోన్స్ కూడా చూసుకోండి ఎలా ఉన్నాయి ఫినిషింగ్ అనేది. కొంచెం ఏదన్నా ప్రాబ్లం ఉన్న స్టోన్ పెట్టామంటే మనకు లుక్ అంత బాగుండదండి. చూసారు కదండి, మధ్యలో మనం జర్కన్ స్టోన్ పెట్టుకుందాం. కొంచెం గ్లూ ఎక్కువ అప్లై చేసాం కదా ఇలా అండి. చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ మేక్ చేసి పెట్టానండి. లుక్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుందండి. చూసారు కదండి, ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది, మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డిజైన్స్ నచ్చినట్లయితే ఏదైనా మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.